2 రోజుల క్రితం తుమ్మ ఓంకార్ అనే రాజకీయ సన్యాసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఆరోగ్యానికి మందు సిగరెట్లు హానికరం, అదేవిధంగా తిరుపతికి భూమన కరుణాకర్ అన్న గారు కూడా హానికరం, ఆయన బహిష్కరించాలి తిరుపతి నుంచి అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ తుమ్మ ఓంకార్ని నేను ఒకటే అడుగుతాను, భూమన కరుణాకర్ అన్న గారిని ఎందుకు బహిష్కరించాలి తిరుపతి నుంచి? అంటే ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు 21 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి తిరుపతి ప్రజలకి అందించి తిరుపతి ట్రాఫిక్ని తగ్గించినందుకు ఆయన్ని బహిష్కరించాలా? 10 ఫ్రీ లెఫ్ట్లు 9 స్లిప్ వేలు వేసినందుకు భూమన కరుణాకర్ అన్న గారిని బహిష్కరించాలా? 22A కింద 7,000 మందికి ఇంటి పట్టాలను ఇచ్చి వాళ్ళ జీవితాల్ని బాగుపరిచినటువంటి దానికి భూమన కరుణాకర్ అన్న గారిని బహిష్కరించాలా? లేదంటే టీటీడీ ఉద్యోగులకి 8,000 మందికి ఇంటి పట్టాలని ఇచ్చినందుకు భూమన కరుణాకర్ అన్న గారిని బహిష్కరించాలా? లేదంటే 1000 మంది టీటీడీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచి వాళ్ళ జీవితాలు బాగుపరిచినందుకు భూమన కరుణాకర్ అన్న గారిని బహిష్కరించాలా? ఎందుకు బహిష్కరించాలి? తుమ్మ ఓంకార్ 2,000 రూపాయల జోబులో ఉన్నాయి కదా, నీ పక్కన 2 స్వామీజీలు ఉన్నారు కదా అని చెప్పి నేరుగా ప్రెస్ మీట్కి వెళ్ళి నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అబద్ధాలు నిజాలైపోవు, నిజాలు అబద్ధాలైపోవు. తిరుపతి ప్రజలేం అమాయకులు కాదు, అన్నీ గమనిస్తూనే ఉన్నారు. భూమన కరుణాకర్ అన్న గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశారో తిరుపతి ప్రజలకు అందరికీ కూడా తెలుసు. అది నువ్వు గుర్తుపెట్టుకొని మాట్లాడు. అదేవిధంగా ఆలయాల గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఒకలామాత టెంపుల్ పైన గాలిగోపురాన్ని కూల్చివేశారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమన కరుణాకర్ అన్న గారని మాట్లాడుతూ ఉన్నావు. ఏం తెలుసని నీకు మాట్లాడుతున్నావు తుమ్మ ఓంకార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా హయాంలోని ఆలయాలు నిర్మించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఆలయాలను కూలదోయడం జరిగింది. ఒకలామాత టెంపుల్ని నిర్మించింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడే. ఒకలామాత ఆలయాన్ని ప్రారంభించింది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఒకలామాత టెంపుల్ని బాధ్యతను టీడీకి అప్పగించింది మా ప్రభుత్వంలో. భూమన కరుణాకర్ అన్న గారు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయాన చెల్లెలైనటువంటి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని అత్యంత అద్భుతంగా పునర్నిర్మించి అంగరంగ వైభవంగా భక్తులకు దర్శన భాగ్యాలు కల్పించినటువంటి ఘనత మా నాయకుడు భూమన కరుణాకర్ అన్న గారు దక్కుతున్న విషయాన్ని కూడా నీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి తాళ్లపాక పెద్ద గంగమ్మ ఆలయాన్ని కూడా దాన్ని కూడా పునర్నిర్మించినటువంటి ఘనత కూడా భూమన కరుణాకర్ అన్న గారికి దక్కుతుందన్న విషయాన్ని కూడా నీకు తెలియజేస్తున్నా. నోరు మాట్లాడేటప్పుడు అదుపులో పెట్టుకొని మాట్లాడు. భూమన కరుణాకర్ అన్న గారు గంగమ్మ జాతరని ఆంధ్ర రాష్ట్ర పండుగగా కీర్తింపజేసే విధంగా కూడా తీసుకొచ్చింది కూడా భూమన కరుణాకర్ అన్న గారు అనే విషయాన్ని కూడా నీకు తెలియజేస్తున్నా. నోరుంది కదా అని ఏది పడితే అది వాగితే వినేదానికి తిరుపతి ప్రజలేమి రెడీగా లేరన్న విషయాన్ని తెలియజేస్తున్నా. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు. భూమన కరుణాకర్ అన్న గారిని కాదు తిరుపతి నుంచి బహిష్కరించేది. తిరుపతిలో తిరిగేటప్పుడు జాగ్రత్తగా తిరుగు. నీ బట్టలు తీసి తిరుపతి ప్రజలే నిన్ను తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయి అన్న విషయాన్ని కూడా నీకు తెలియజేస్తా ఉన్నా.